నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. కేరళ ఫైల్ సినిమా తరహాలోనే హైదరాబాద్ నగరం నడిపొట్టున బయటపడ్డ లవ్ జిహాద్ కేసు సంచలనం సృష్టిస్తోంది. యువతిని ప్రేమ పేరుతో వంచించి లోబర్చుకోవడమే కాదు, ఫస్ట్ నైట్ రోజునే ఫ్రెండ్స్ తో కలిసి ఆమె జీవితాన్ని నాశనం చేశాడో వ్యక్తి. అంతటితో ఆగలేదు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించారు. ఆ యువతికి చెందిన బంగారంతో పాటు ఆమె పేరుపై లోన్ తీసుకుని ఆ డబ్బుతో ఉడాయించాడు. ఆ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. హైదరాబాద్ లోని కూకట్పల్లి పరిధిలో ఓ షాపును అద్దెకు తీసుకోవడానికి వచ్చాడు నిందితుడు నవాజ్. ఆ సమయంలో అక్కడ నివాసం ఉంటున్న హిందూ యువతిపై కన్నేశాడు. ఆమెను వలలో వేసుకోవడానికి పక్కా ప్లాన్ రచించాడు. తాను ముస్లిం అని తెలిస్తే యువతి దూరం పెడుతుందని భావించిన నవాజ్ హిందూగా మారినట్లు నాటకమాడాడు. యువతికి నమ్మకం కలిగించేలా ప్రవర్తించాడు. ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది జూన్లో వీరిద్దరి పెళ్లి కూడా జరిగింది. పెళ్లి తర్వాత ఈ జంట కూకట్పల్లి నుంచి పంజాగుట్టకు మకాం మార్చారు. అయితే పెళ్లైన మొదటి రోజు నుంచే నవాజ్ తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. ఆ యువతికి నరకం చూపించడం ప్రారంభించాడు. పంజాగుట్టకు షిఫ్ట్ అయిన రోజే ఫస్ట్ నైట్ ప్లాన్ చేశాడు. పార్టీ పేరుతో తన స్నేహితులు, సోదరులు మున్నావార్, ఇస్మాయిల్, షారూక్, ఇర్ఫాన్ అలాగే సమీర్లను ఇంటికి ఇన్వైట్ చేశాడు. ఆ యువతికి మత్తుమందు కలిపిన పానీయమిచ్చి ఆమె స్పృహ కోల్పోయిన తరువాత నవాజ్ స్నేహితులంతా కలిసి గ్యాంగ్ చేశారు. ఆ ఘాతుకాన్ని వీడియోస్ తీశారు. అయితే తాను ఎంతగానో నమ్మి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే తనపై ఇలాంటి ఘాతుకానికి ప్లాన్ చేశాడని తెలిసి ఆ యువతి తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. నిందితుడు అంతటితో ఆగలేదు. నవాజ్ పెళ్లైన తర్వాత ఆ యువతిని శారీరకంగానే కాదు, మానసికంగా, ఆర్థికంగానూ దెబ్బతీశాడు. ఆమెకు చెందిన ఫ్లాట్ ను, బంగారాన్ని లాక్కున్నాడు. ఆమె పేరుపై పలు బ్యాంకుల్లో భారీ మొత్తంలో లోన్లు కూడా తీయించాడు. ఇవన్నీ తట్టుకోలేకపోయిన యువతి ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేసింది. కానీ కుటుంబ సభ్యులు వెంటనే గుర్తించడంతో ప్రాణాలతో బయటపడిందని సమాచారం. ఇక ఈ సమయంలోనే బాధితురాలికి మరిన్ని షాకింగ్ నిజాలు తెలిసాయి. నవాజ్ కు ఇదివరకే 2 పెళ్లిళ్లు అయ్యాయని, అతని ట్రాప్ లో చిక్కుకొని మోసపోయిందని గ్రహించింది. అంతేకాదు నవాజ్ దేశ విదేశాల మధ్య అక్రమంగా సాగే వాహనాల దందాలో కీలక సూత్రధారి అని తెలిసి షాక్ కు గురైంది. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని బయటపెడితే తనతో పాటు తల్లిని, చెల్లిని కూడా చంపేసి న్యాచురల్ డెత్ లా క్రియేట్ చేస్తామని బెదిరించేవారని బాధితురాలు వాపోయింది. అంతేకాకుండా సామూహిక అత్యాచారం చేసిన సమయంలో తీసిన వీడియోస్ ను బయట పెడతామని బెదిరించారని తెలిపింది. ఇక్కడ మరో దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే ఆ యువతికి మత్తుమంది ఇచ్చి పెళ్లికి ముందు కూడా నవాజ్ స్నేహితులతో కలిసి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపిస్తోంది. తనలా మరెవరూ మోసపోకూడదనే ఉద్దేశంతోనే బయటకు వచ్చినట్లు చెప్పింది. అలాగే తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతుంది. అయితే నవాజ్ తనకు చేసిన అన్యాయంపై కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు హవాలా డబ్బులను ఇతర రాష్ట్రాలకు పంపేవాడని పేర్కొంది. దీంతో అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకోవడంతో పాటు హవాలా దందాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇక బాధితురాలిపై అత్యాచారం ఘటన నేపథ్యంలో 0 ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేశారు. కానీ ఈ ఘటనలు ప్రధానంగా పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరగడంతో ఆ కేసును నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ నిమిత్తం పంజగుట్ట పిఎస్ కు బదిలీ చేశారు. ప్రస్తుతం నిందితుడు నవాజ్, అతని స్నేహితులు పరారీలో ఉన్నారని తెలుస్తుండగా వీరి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. అయితే హైదరాబాద్ లో సంచలనంగా మారిన ఈ లవ్ జిహాద్ ఉదంతంపై పలు హిందూ సంఘాలు మండిపడుతున్నాయని తెలుస్తోంది. హిందూ అమ్మాయిని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.